వెస్ట్ బెంగాల్లో ఒక మహిళ తన భర్త కిడ్నీ అమ్మేసి తన లవర్తో పారిపోయింది. వెస్ట్ బెంగాల్ హౌరాలో ఉంటున్న మహిళకు బారక్పూర్లో ఉంటున్న వ్యక్తితో ఫేస్బుక్లో పరిచయం ఏర్పడింది. అది కొద్దిగా ప్రేమగా మారి అతడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఇలా జరుగుతున్న సమయంలో ఈ మహిళ తన లవర్తో లేచిపోవాలని ప్లాన్ చేసింది. బట్ అప్పటికే ఆమెకు ఒక కూతురు కూడా ఉంది. అండ్ అలాగే వీళ్ళు చాలా పేదరికంలో ఉన్నారు. తన భర్తకి ఎప్పుడు కూతురు చదువు గురించి అలాగే పెళ్లి గురించి డిస్కషన్ తెచ్చి డబ్బులు ఎలాగైనా తేవాలని, తన భర్త కిడ్నీ అమ్మైనా వచ్చిన డబ్బుని బ్యాంకులో వేస్తే ఇంట్రెస్ట్ వస్తుందని అండ్ అది ఫ్యూచర్లో యూజ్ అవుద్దని తన భర్తని టార్చర్ చేసేది. డైలీగా భర్తను ఇలా వేధించడంతో చివరికి భార్య మాటలు నమ్మి అతడు కిడ్నీ అమ్మేందుకు రెడీ అయ్యాడు. అప్పటికే కిడ్నీ కోసం చూస్తున్న దళారులను పట్టుకొని 10 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. దీంతో హాస్పిటల్కి తీసుకెళ్లి కిడ్నీ రిమూవల్ సర్జరీ చేయించారు. దీని తర్వాత అప్పటికే తన లవర్తో రెడీగా ఉన్న ఈ మహిళ డబ్బు తీసుకొని పారిపోయింది. ఇక ఈ మ్యాటర్ లేటుగా తెలుసుకున్న భర్త ఆవేదన తట్టుకోలేకపోయాడు. వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి లొకేషన్ని ట్రేస్ చేయగా వాళ్ళిద్దరూ బారక్పూర్లో ఒక ఇంట్లో ఉన్నట్లు గుర్తించారు. అయితే ఆ ఇంటి ముందుకు వెళ్ళిన భర్త తన కూతురు కలిసి బయటికి రమ్మని పిలిచారు. బట్ ఆమె రానని తేల్చి చెప్పేసింది. కనీసం తన తల్లిదండ్రులు వచ్చినా సరే ఈవిడ రాలేదు. ఈమెను తన భర్త వేధిస్తున్నాడని విడాకులు ఇచ్చేస్తా అని కన్ఫర్మ్ చేసింది. దీంతో చేసేదేమీ లేక వెనక్కి వెళ్ళిపోయి ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు.